తము పెళ్లి చేసుకుంటారా అని జెప్పేసి ప్రపోజల్స్ పెట్టడం అనేది గూడా యాహ్! జరిగిందంటారా? అవునండి. చాలా జరిగాయి. అసలు ఒకసారి ఒంగోలులో ప్రోగ్రామ్ చేసేటప్పుడు కూడా మేము, జయలలిత గారు, చిట్టి బాబు గారు అండ్ వీళ్ళందరం ఫిల్మ్ యాక్టర్స్ అందరం వెళ్ళాము. అక్కడ ప్రభలు జరుగుతాయి. ఆ! యాహ్! ప్రభలల్లో ఏమైందంటే ఒక పేరెందుకులే గాని పాపం ఆయన చాలా ఇప్పుడాయన పెద్ద పేరుంది. సో, వాళ్ళొచ్చి నేను పెళ్లి చేసుకుంటాను. మీకు ఇదిగో అంటే బంగారము అని మెడలో ఉన్నయన్నీ ఒలిసిచ్చేసారు నాకు. ఆ! ట్రూ ఎందుకంటే చిట్టి బాబు, జయలలిత అందరం మేము స్టేజ్ మీద ఉన్నాం ఇట్లా. ఓకే. ఆయన నాకిచ్చేసి ఎళ్లారు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చేసుకుంటావా చేసుకోవా? మాకున్న ఒక 100 ఎకరాస్ ఉంటుంది. హాయిగా అంటే తనకు తెలీదు నేను అబ్బాయన్న సంగతి. ఓకే. సో, అప్పుడు తర్వాత నాకిచ్చేసి ఎళ్ళిపోయిన తర్వాత ఏం జేయాలి? అంత బంగారం ఏం జేయాలని పిచ్చిలేసిపోయింది మాకు. చిట్టయ్య బాబు గారికి చెప్పాను. అన్న ఏంటంటే ప్రోగ్రామింగ్‌కి అబ్బాయి ఆయన వస్తారన్న తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత ఆయన ఎవరు ఏం తెలుసుకుంటే అతను లైక్ బిగ్ బిగ్ పర్సన్ వాళ్ళ సన్ ఆయన. సో, ఓహ్! ఆయనకన్నీ ఇచ్చేసాము. తర్వాత చెప్పామండి నేను అమ్మాయిని కాదండి అబ్బాయిని అలా అలా అంటే ఇప్పటికీ ఆయన అప్పటినుంచి ఇప్పటికి అలా మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. ఏ షో ఉన్నా, ఏ ప్రోగ్రామ్ ఉన్నా పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. ఇప్పుడు పెద్ద గ్రేట్ లీడర్ గదా! ఆయన ఇప్పుడు గ్రేట్ లీడరు.